హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమ్ వాళ్ళకి హిస్టరీ మాడ్యూల్ 2 అనేది క్లియర్గా చూద్దాము. ఆల్రెడీ మాడ్యూల్ 1 అయితే క్లియర్గా చేయడం జరిగింది. మీలో ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక మాడ్యూల్ 2లోకి వెళ్ళిపోతే ఆర్కియాలజికల్ సోర్సెస్ గురించి చూద్దాము. ముందుగా పురావస్తు అంటే పురాతన కాలంలో నాగరికత అనేది ఎలా ప్రారంభమైంది, వాళ్ళు వాడిన పనిముట్లు అనేవి ఎలా ఉంటాయి. ఈ ఆర్కియాలజికల్ సోర్సెస్ అనేవి 3 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి: ఎపిగ్రఫీ, న్యూమిస్మాటిక్స్ అండ్ మాన్యుమెంట్స్. ఎపిగ్రఫీ అనేది శాసనాల అధ్యయనం. దీనిని స్వదేశీ మరియు విదేశీ అనే 2 మూలాలుగా విభజించవచ్చు. ఇక స్వదేశీ మూలాల విషయానికి వస్తే శాసనాలు అనేవి సాధారణంగా రాళ్ళు, స్తంభాలు, రాతి పలకలు లేదా గుహల లోపల చెక్కబడి ఉంటాయి. అవి బ్రహ్మి మరియు ఖరోస్తి లిపిలో రాయబడ్డాయి. ఇంకా తమిళం, తెలుగు మొదలైన భాషలలో కూడా ఉన్నాయి. నైతిక బోధనలు మరియు అతని పాలనలో అనేక సంఘటనలను కలిగి ఉన్న అశోకుని శాసనాలు నిజానికి ఒక తరగతి మాత్రమే. శాసనాలు లేనప్పుడు సముద్రగుప్తుడు, కరవేల, రుద్రమన్ మొదలైన రాజుల గురించి మరియు ఇతర మధ్యయుగ హిందూ రాజవంశాల గురించి మనకున్న జ్ఞానం మర్చిపోయి ఉండొచ్చు. అదేవిధంగా శాతవాహనులు, పాండ్యులు, పల్లవులు మొదలైన వారి శాసనాలు వారి చరిత్రపై చాలా వెలుగునిస్తాయి. శాసనాలు తేదీలను నిర్ణయించడంలో మాత్రమే కాకుండా ఇతర వనరులను భర్తీ చేయడంలో మరియు నియంత్రించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వారు అనేక కొత్త రాజులు, రాజవంశాలు, రాజ్యాలను వెలుగులోకి తెచ్చారు మరియు అనేక మందిని ఉపేక్ష నుండి రక్షించారు. విదేశీ మూలాలు అంటే కొన్ని విదేశీ శాసనాలు కూడా మనకు గొప్ప సహాయాన్ని అందిస్తాయి. ఎగ్జాంపుల్గా చూస్తే బోగాజ్ కోయి ఏషియా మైనర్ శాసనాలు అనేక వేద దేవతల పేర్లను పేర్కొనడం ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినట్లు రుజువు చేస్తుంది. అంతే సౌత్ ఏషియాలోని శాసనాలు భారతదేశం మరియు ప్రాచ్యం మధ్య రాజకీయ సాంస్కృతిక సంబంధాలను వివరిస్తుంది. న్యూమిస్మాటిక్స్ అంటే నాణేల శాస్త్రం. నాణెం అంటే కాయిన్ని అధ్యయనం చేయడం. అవి బంగారం, వెండి, రాగి వంటి వివిధ లోహాలలో ముద్రించబడ్డాయి. అది పురాణ లేదా సాధారణ గుర్తులు కూడా కలిగి ఉంటాయి. అంటే రాజుల కాలంలో నాణేల మీద రాజుగారి ముద్ర లేదా రాజుగారి యొక్క రాజ్యం ముద్రను ఉపయోగించేవాళ్ళు. భారతీయ రాజకీయం కాలక్రమానుసారంగా పరిపాలన, ఆర్థిక మరియు సాంస్కృతిక చరిత్రకు నాణేల విలువ చాలా గొప్పది. నిష్క, శతమానం, సంవర్ణ మరియు పంచమార్క నాణేలు పురాతన కాలంలో ఉన్నప్పటికీ అశోకుని మరణం తర్వాత మాత్రమే నామిస్మాటిక్ చరిత్ర అనేది బాగా సహాయపడుతుంది, ముఖ్యమైనది. అంతేకాకుండా ఇండోగ్రీక్, సకాస్, కుషన్, శాతవాహనస్, గుప్తాస్ మొదలైన వారిచే అనేక రకాల నాణేలు వెలుగులోకి వచ్చాయి. నాణేలు వారి వారి కాలాలలో చరిత్రను నిర్మించడానికి మాత్రమే కాకుండా వారి కాలాల కళాత్మక నైపుణ్యాన్ని కూడా చూపుతాయి. ఈ నాణేల శాస్త్రం యొక్క ప్రాముఖ్యత వివిధ కాలాలలో భారతీయ కాలక్రమాన్ని సరిచేయడానికి మనకు సహాయపడుతుంది. నాణేలు హోర్డ్ స్థానం సామ్రాజ్యం యొక్క పరిధిని గుర్తించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చూస్తే కొంతమంది రాజుల ఉనికిని గుర్తించడం. సిథియన్ మరియు ఇండో బ్యాక్టీరియన్ రాజులకు సంబంధించిన భారతీయ రచయితలకు 4 గ్రీకు రాజులు మాత్రమే తెలుసు. అయితే వారి నాణాలు భారతదేశాన్ని పాలించిన 30 మంది రాజుల పేర్లను వెల్లడిస్తున్నాయి. స్మారక చిహ్నాలు, మాన్యుమెంట్స్ భవనాలు, విగ్రహాలు, పనిముట్లు, శిల్పాలు, కుండలు, వివిధ లోహాలు, పాత్రలు మొదలైనవి పురాతన స్మారక చిహ్నాలు మనకి నమ్మదగిన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తాయి. మనకి పూర్వ చరిత్రకు మొహెంజోదారో మరియు హరప్ప శిథిలాలు అధ్యయనం సింధులోయ సంస్కృతిని వెలుగులోకి తెచ్చింది. సోర్సెస్ ఆఫ్ మెడివల్ పీరియడ్ మధ్యయుగం యొక్క మూలాలు. ఈ మధ్యయుగం అనేది ఢిల్లీ సుల్తాన్ యొక్క పెరుగుదల మరియు పతనం గురించి వివరిస్తుంది. ముస్లిం పవర్, నార్త్ హిందూ పవర్, విజయనగర కింగ్డమ్ ఇన్ ద సౌత్ అంటే నార్త్లో ముస్లిం పవర్ అండ్ సౌత్లో హిందూ పవర్. దీన్ని మధ్యయుగాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ముస్లిం చరిత్రపై మూలాలు, రెండవది విజయనగరంపై మూలాలు. ముస్లిం చరిత్రపై ప్రధానంగా పెర్షియన్ మరియు అరబిక్ మూలాలు ఉన్నాయి. సింధు గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. మహమ్మద్ అలీ బిన్ అబూ బకర్ యొక్క చచ్నం కాసిం దండయాత్రకు ముందు సింధు గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. విజయనగరంపై మూలాలు వచ్చేసి 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. అవి సాహిత్య రచనలు, ఆధునిక రికార్డులు, విదేశీ ఖాతాలు
మరియు పురావస్తు మూలాలు, సాహిత్య రచనలు, విద్యారణ్య కాలజ్ఞానం మరియు విద్యారణ్య వృత్తాంతం విజయనగరం పునాది గురించి వివరిస్తాయి. మరియు మధుర విజయం, వరదాంబిక పరిణయం, కృష్ణరాయ విజయం మరియు అష్టదిగ్గజాలు, శ్రీనాథ మొదలైన వారి రచనలు చారిత్రక సమాచారం యొక్క గనులు. రెండవది అధికారిక రికార్డులు. గ్రామ అధికారులచే నిర్వహించబడే అధికారిక రికార్డులను దండక విలాస్ అని కూడా అంటారు. అవి ఆ కాలపు సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై పుష్కలంగా విషయాలను కలిగి ఉంటాయి. విదేశీ ఖాతాలు అంటే విదేశీ సందర్శకులు అబ్దుల్ రజాక్, నికోలో కొంటెపేస్, నూనిజ్ మొదలైన వాళ్ళు ఇచ్చిన ఖాతాలు సాధారణంగా దక్షిణ భారతదేశ చరిత్రకు మరియు ముఖ్యంగా విజయనగరానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇక పురావస్తు మూలాలు, రాజులు జారీ చేసిన శాసనాలు మరియు నాణేలు, దేవాలయాలు ఇంకా ఇతర అవశేషాలను విజయనగర చరిత్ర యొక్క విభిన్న కోణాలపై చాలా వెలుగునిస్తాయి. ఇక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే తెలుగులో సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. దక్షిణాసియాలోని వాయువ్య ప్రాంతంలో కాంస్యయుగం నాగరికత. ఇది 3300 నుండి 1300 BCE వరకు జీవించినట్టు శాస్త్రకారులు చెప్తున్నారు. దాన్ని మెచ్యూర్ పరిపక్వ రూపంలో 2600 BCE అంటే 2600 BCE నుండి 1900 అంటే 1900 BCE వరకు ఉంది. ఈజిప్ట్, మెసొపటోమియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఐగుప్తు, మెసొపటోమియా, సింధు నాగరికత అనేవి 3 ప్రారంభ నాగరికతలు. సింధు నాగరికత అనేది విస్తృతంగా విస్తరించింది. ఇది చాలా వరకు పాకిస్తాన్ నుండి ఈశాన్య పాకిస్తాన్ వరకు విస్తరించి ఉంది. మరియు వాయువ్య భారతదేశం పాకిస్తాన్ పొడవునా ప్రవహించే సింధు నది ఒండ్రు మైదానంలో ఒకప్పుడు పరిసర ప్రాంతాలలో ప్రవహించే శాశ్వత ఋతుపవనాల ఆధారిత నదులు వ్యవస్థలో నాగరికత అభివృద్ధి చెందింది. గాగర్ హక్రా వాయువ్య భారతదేశం మరియు తూర్పు పాకిస్తాన్లో కాలానుగుణ నది అంటే కాలానికి అనుగుణంగా ఉండే నది. అంతే మెసొపటోమియా, ఈజిప్ట్ సివిలైజేషన్ గురించి బైబిల్లో కూడా ఉంటుంది. ఇక సింధు నాగరికతను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పా సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. హరప్పన్ కల్చర్ అనేది 3300 BC నుండి 1300 BC అంటే 3300 BC నుండి 1300 BC వరకు కొనసాగింది. దానిలో 3 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఎర్లీ హరప్పన్, మెచ్యూర్ హరప్పన్, లేటర్ హరప్పన్ ఫేజ్. ముందుగా ఎర్లీ హరప్పన్ ఫేజ్ వచ్చేసి 3300 BC టు 2600 BC అంటే 3300 BC నుండి 2600 BC. ఇక మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ వచ్చేసి 2600 BC టు 1900 BC అంటే 2600 BC నుండి 1900 BC వరకు. ఇక లేటర్ హరప్పన్ ఫేజ్ లేదా లేట్ హరప్పన్ ఫేజ్ వచ్చేసి 1900 BC టు 1300 BC అంటే 1900 BC నుండి 1300 BC వరకు. డెవలప్మెంట్ని బేస్ చేసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎర్లీ హరప్పన్ ఫేజ్లో మనుషులు గాగర్ హక్రా నది పరిసర ప్రాంతాలలో పక్కన ఉండేవాళ్ళు. హరప్పా సంస్కృతి భారతదేశంలోని పురాతన మరియు అత్యంత అభివృద్ధి చెందిన చాల్కోలిథిక్ సంస్కృతులు. ఈ ప్రాంతంలో జీవించిన వాళ్ళు పట్టణాలను అభివృద్ధి చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా గ్రేట్ బాత్ హౌసెస్ను నిర్మించారు. చారిత్రక ఆధారంగా ఇక్కడ తవ్వకాలలో దొరికాయి. ఇక్కడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని తెలుస్తుంది. ఈ కాలంలో జీవించిన వారు పొడవు, ద్రవ్యరాశి అన్ని కొలతల ఆధారంగా ఎగ్జిక్యూట్ చేసేవారు ప్లాన్ అనేది. ఇంకా అనేక రకాల శిల్పాలు, ముద్రలు, పింగాణి మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవ శరీర శాస్త్రానికి వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇంకా ఇత్తడి వస్తువులు ఇంకా మొదలైనవి ఎన్నో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి ఆఫ్ఘనిస్తాన్లో. ఇక వర్తకాలను జరిపినప్పుడు వారి పట్టణం యొక్క గుర్తింపు వారి దేశపు ముద్రను ఉపయోగించేవాళ్ళు. క్రీస్తు పూర్వం 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం మొదలైంది. క్రీస్తు పూర్వం 1700 శతాబ్దానికి వచ్చేసరికి దాదాపు అన్ని నగరాలు పాడైపోయాయి. కానీ సింధులోయ నాగరికత అనేది ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తర్వాత వచ్చిన ప్రజల జీవనంలో, నాగరికతల్లో కనిపిస్తూనే ఉంటాయి. మనం వాడే బాత్రూమ్, స్విమ్మింగ్ పూల్, బిల్డింగ్, డ్రైనేజ్ అనేది వాళ్ళు ముందే వారి జీవనంలో నిర్మించారు. సింధు నాగరికతలో హరప్పాతో పాటు మొహంజాజారో అనేవి మంచి ప్లానింగ్తో కట్టారు. వారు ఎలా నిర్మించారు అంటే లైన్ వైజ్గా ఇల్లు, వీధులు, నీళ్లు తాగడానికి బావులు, వీధిలో కాగడాలు, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్, వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి.
వారు గోధుమలు, బార్లీ, పత్తి, వరి పంటలను పండించేవాళ్ళు. వాళ్ళు తినే ఆహారం పాలు, పండ్లు, గుడ్లు, జంతువుల మాంసం తినేవాళ్ళు. వారికి ఆ కాలంలో ఇనుము గురించి అవగాహన లేదు. వారు బంగారం, వెండి వస్తువులను తయారీ విధానంలో వాడేవాళ్ళు. ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అనేది మెడ భాగం నుండి కాళ్ళ వరకు ధరించేవాళ్ళు. వాళ్ళు అందమైన నగలు, ఆభరణాలు, ఆడవారు ధరించే ముక్కు పుడకలు, ఉంగరాలు, చెవిదిద్దులు, గాజులు అనే మొదలైనవి తయారు చేసేవాళ్ళు. మగవారు పొడవాటి జుట్టుతో ఉండి వారి గడ్డాలు మరియు మీసాలు షేవ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు జుట్టుకు పిన్స్ ధరించేవాళ్ళు. వాళ్ళు లిప్స్టిక్, ఫేస్ పౌడర్, కోమ్స్, దువ్వెనలు, అద్దాలు ఉపయోగించేవాళ్ళు. వారు ఆ కాలంలోనే అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నారు. వారు ఆహారానికి వాడే పాత్రలు చెక్క, రాయి, లోహం, మట్టితో తయారు చేసేవాళ్ళు. సింధు నాగరికతలో వాణిజ్యం అంటే ట్రేడ్ అనేది విస్తృతంగా వృద్ధి చెందింది. నేత, నూలు, రంగులు వేయడం వంటి పరిశ్రమలు వాళ్ళకి తెలుసు. వడ్రంగులు, మేస్త్రులు, స్వర్ణకారులు, కుమ్మరులు, పడవలు నిర్మించే వాళ్ళు మొదలైన వాళ్ళు ఉన్నారు. వారికి రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎద్దుల బండి ప్రధాన రవాణా. వర్తకం అనేది భారతదేశంలోనే కాకుండా సుమేరియా, ఈజిప్ట్, క్రిట్ మొదలైన వాటితో కూడా వర్తకాలు, వస్తువులను అమ్మడం, కొనడం అనేవి కొనసాగించారు. వారికి సింధు లోయలో ఆలయాలు కనుగొనబడలేదు. సింధు మతం అనేది పేరుకుపోయిన నమ్మకాలు మరియు ఆచారాల సముదాయం. వారు శివుడు, ఎద్దులు లాంటి జంతువులు, వృక్షాలు, ఇంకా పాములను పూజించారు. సింధు నాగరికతలో రాజులు పరిపాలించినట్టు తెలుస్తుంది. నిరంకుశ మరియు సంపూర్ణ అధికారానికి పురోహిత రాజులు పరిపాలించేవారు, కానీ మంచిగా అభివృద్ధి చేశారు. 45 నుండి 50 అడుగుల ఎత్తు వరకు భవనాలు నిర్మించారు. మొహెంజాదారో వద్ద ఇది దక్షిణాన 20 అడుగుల ఎత్తు మరియు ఉత్తరాన 40 అడుగుల ఎత్తులో ఉంది. వారు ఇటుకలతో భవనాలను నిర్మించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం నచ్చినట్లుగా ఎవరి స్థాయిలో వాళ్ళు కట్టుకునేవాళ్ళు. డ్రైనేజ్ అంటే మురికి నీటిని ఇటుకలతో నిర్మించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఇళ్ల నుంచి చిన్నపాటి మురికి కాలువలను నిర్మించారు. అంతేకాకుండా మురికి కాలువలను నదితో అనుసంధానం చేశారు. ఇతర సింధు ప్రదేశాల్లో కాలింబంగన్ ముఖ్యమైనది. ఇది ఒక కోట మరియు తక్కువ నివాస ప్రాంతాన్ని కలిగి ఉంది. మరొక సింధు ప్రదేశం చన్హుదారో. ఈ స్థలంలో కోట లేదు. హరప్పా మరియు చహుదారో రెండిటి కాలవల మరియు కాల్చినట్టి ఇటుకలున్నాయి. ఈ స్థలంలో సాధారణ ప్రణాళికతో ఇల్లు నిర్మించారు. ఈ కాలంలో యుద్ధాలు అనేవి ఉండేవి కావు. మనుషులు నల్లగా ఉండేవారు. వారు ఇండోర్ గేమ్స్, డైసింగ్, డాన్సింగ్ అండ్ మ్యూజిక్ ద్వారా ఆనందం కలిగేది, ఎంటర్టైన్మెంట్. ప్రతి నగరానికి మురికి కాలువలు నిర్మించారు. ఈ మురికి నీరంతా ఊరి అవతల ఫ్లో అయ్యేవి. మొహెంజాదారోలో 39 ఫీట్ బై 23 ఫీట్ స్విమ్మింగ్ పూల్ అనేది నిర్మించారు. కానీ ఇది కొన్ని మతపరమైన వాటి కోసం ఇది ఉపయోగించారు. ఇంకా చెప్పుకోవాలంటే వారి తెలివి అమోఘం. వారు కట్టిన కట్టడాలు, నిర్మాణాలు అంటే వారి తెలివితేటలు, జ్ఞానం, అద్భుతమైన ఆలోచన శక్తి ఇప్పటి కాలానికి లేదేమో అని అనిపిస్తుంది. వారు వ్యవసాయం మీదనే కాకుండా వర్తకాలు, వస్తువులను అమ్మడం, వేరే వాళ్ళ దగ్గర నుండి కొనడం లాంటివి చేశారు. ఎగుమతి, దిగుమతి, పాలు, గేదెలు, ఆవులు, మేకలు, పాడి పంటలు కూడా ఉన్నాయి. హరప్పా నగరానికి చెందిన ఆనవాళ్లు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. గోల్డ్ అనేది సౌత్ ఇండియా నుండి ఇంపోర్ట్ చేసేవాళ్ళు. సిల్వర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతి చేసేవాళ్ళు. కాపర్ అనేది బాలూచిస్తాన్ నుండి దిగుమతి చేసేవాళ్ళు. అప్పట్లో డబ్బుల ప్రస్తావన లేదు. వాళ్ళు బార్టర్ సిస్టమ్ని డెవలప్ చేశారు. అంటే మన దగ్గర ఉండే వస్తువులు అవతల వాళ్ళకి ఏం కావాలో అవి ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇక మనం చూసుకున్నట్టయితే అసలు ఎక్కడ హరప్పన్ నాగరికత ఆనవాళ్లు లభించాయి అనేవి చూద్దాం. ఫస్ట్ టైం 1853లో ఏ కనింగం, ఈయన ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. ఈయనకి మొదటిసారి హరప్పా నాగరికత ముద్ర దొరికింది. కానీ ఈ కనింగం అనే వ్యక్తి పట్టించుకోలేదు, దీని గురించి ఆలోచించలేదు. తర్వాత 1921లో దయారాం సాహ్ని అనే అతను హరప్పాను, ఆర్డి బెనర్జీ అనే అతను మొహెంజాదారో ప్రాంతాలను కనుగొన్నారు. హరప్పా, మొహెంజాదారో అనేవి ఊర్ల పేర్లు. దయారాం సాహ్ని హరప్పాలో శాండ్ స్టోను, శిల్పాలు, బులక్కార్ట్ కనుగొన్నాడు. బెనర్జీ గారు గ్రేట్ బాత్, బ్రోంజ్ డాన్సింగ్ గర్ల్, కాటన్, మగవాడి శిల్పం కనుగొన్నాడు. ఇక చిన్న చిన్న వస్తువులు మాత్రమే దొరికాయి. కానీ ఈ నగరం ఉంది అని 1924లో జాన్ మార్షల్ కనుగొన్నాడు. ఈ నగరాన్ని ఆర్కియాలజికల్ సర్వే చేశాడు. ఒక సిటీ ఉంది అని బయటపడింది. అంటే ఎవరి కారణంగా అంటే
జాన్ మార్షల్ కారణంగా సిటీ కనుగొన్నాడు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీ. దయారాం సాహ్ని హరప్పా సివిలైజేషన్లో కొన్ని వస్తువులు బయటపడ్డాయి అన్నమాట. ఇక ఆర్డి బెనర్జీ అనే అతను మొహంజదారోలో కొన్ని వస్తువులు లేదా కొన్ని ప్రాంతాలు మాత్రమే కనుగొన్నాడు.